ప్రైజ్ లార్డ్. మన దేశం మీద మనకి చాలా అభిమానం ఉండాలి. దేశభక్తి తప్పనిసరిగా ఉండాలి. మన దేశాన్ని మనం ప్రేమించాలి. అయితే ఇదే సమయంలో ఏం జరుగుతుందంటే, మరి జ్ఞానం కలిగి మాట్లాడుతున్నారో, జ్ఞానం లేక మాట్లాడుతున్నారో అనేది వారికే తెలియాలి. ఎందుకనంటే విదేశీ 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 అని విమర్శిస్తూ ఉంటారు. విదేశీయత వద్దు అని చాలా రకరకాలుగా కొంతమంది దుర్భాషలు ఆడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఏమండి, ఒక విషయం ఆలోచించండి. విదేశీయ తాలూకా అది భాష అయినా, ఒక మనం వాడుతున్నటువంటి ఏదైనా ఒక వస్తువైనా ప్రతి కుటుంబంలో కూడా ఉంటుందండి. మన మాటల్లోనే విదేశీ భాష లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత లోపు ఎన్ని పదాలు వస్తూ ఉంటాయో విదేశీయులకు, అంటే ఇంగ్లీష్ వర్డ్స్ మానేయగలరా? ఆపేయగలరా? మన ఇంట్లోనే వాడే వస్తువులు విదేశాలకు సంబంధించినవి, వాళ్ళ టెక్నాలజీకి సంబంధించినవి, వాళ్ళ యొక్క పరికరాలకు సంబంధించినవి ఎన్నున్నాయి. బయట పడేద్దామా? పడేయగలమా? మనం ప్రయాణం చేసేటువంటివి, మనం వాడుతున్న ఫోన్లు, మనం ప్రయాణం చేసేటువంటి ట్రైన్స్, బస్సులు, ఆ ఫ్లైట్స్, షిప్స్, ఇవన్నీ కూడా విదేశీయుల టెక్నాలజీతోటే, సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది ఏ దేశమైనా సరే. అందుకని విదేశీయులను తక్కువ లేకపోతే హేళన చేయటం, లేకపోతే అది మనకొద్దు అనటం అనేది కరెక్ట్ కాదు. అది ప్రపంచమంతా దేవుడిది, ఒక్క దేశమే కాదు దేవుడిది. ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ దేవునివే. దేవుడిచ్చిన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. మనం ఏర్పాటు చేసుకున్నాం, నా దేశం నీ దేశం ఇట్లాంటి ప్రాంత విభేదాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దేవుని దృష్టిలో అది ఏమీ లేదు, అంతా ఆయనది. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతం ఉందైనా ఏదైనా సరే మనం వినియోగించుకోవచ్చు. ఆ జ్ఞానం ఉంటే స్వదేశీ విదేశీ అనేటువంటి భేదాలు, తారతమ్యాలు, గొడవలు, కలహాలు అలాంటివి ఏమీ లేకుండా అందరినీ కూడా సహృదయంతో ప్రేమించటం, సౌహృదయంతో ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. అదే నేర్పిస్తుంది బైబిల్.